హలో పిల్లలు, ఈరోజు అమ్మ చెప్పే మాట ఛానల్లో మనం తెలుసుకోబోయే కథ పెద్దల మాట చదివినట. అది ముచ్చుకాల్వ అనే గ్రామం. ఆ గ్రామంలో రైతు పేరు రాఘవయ్య. ఆయనకు పొలాలు, ఇల్లు ఇంకా ఆవుల మంద ఉంటాయి. ఆయన తన ఆవుల్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఆయన ఆవుల మందలో ముఖ్యమైనది గౌరి. గౌరి ఆ ఆవుల మందకు నాయకురాలు, చాలా సౌమ్యురాలు. తనకు తన యజమాని అంటే చాలా ప్రేమ. అలాగే అదే ఆవుల మందలో సాంబవి, లక్ష్మి అనే చిన్న లేగదూడలు ఉంటాయి. సాంబవి కొంచెం అమాయకురాలు, పైగా దానికి కొంచెం గర్వం ఎక్కువ. అందుచేత అది ఎవరి మాట వినేది కాదు. ఒకరోజు రాఘవయ్య తన ఆవుల్ని మేతలు మేపడానికి తీసుకెళ్తాడు. అది వేసవికాలం కావడం వలన రాఘవయ్య అలసిపోయినట్లుగా అవుతాడు. తన అలసటను తీర్చుకోవడానికి రాఘవయ్య ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ఈలోపు ఆవులు మేతలు వేస్తూ ఉంటాయి. ఇలా ఉండగా శాంబవికి అడవిలో ఏముందో చూడాలనే కుతూహలం కలుగుతుంది. అది అడవి వైపు వెళ్ళబోగా అది చూసిన గౌరి వద్దని వారిస్తుంది. వద్దు, అటు వెళ్ళకు, అది అడవి, చాలా ప్రమాదకరమైన జంతువులు ఉంటాయి, అర్థమైందా అని అంటుంది. అప్పుడు శాంబవి, నేను వెళ్ళనులే, సరే నాకు తెలుసులే అని అంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఆవులు మేత వేస్తూ ఉంటాయి. అప్పుడు గౌరి తనను గమనిస్తుందో లేదో అని అటు ఇటు చూసి శాంబవికి కుతూహలం కలిగి అడవి వైపుగా దారితీస్తుంది. అది అంతా గౌరి దూరం నుండి గమనిస్తూనే ఉంటుంది. కానీ శాంబవి అడవిలో జంతువులకు భయపడి, ఎందుకులే ఇది కొత్త ప్రదేశం కదా, మరీ లోపలికి వెళ్ళదు అని బయట ఉండే మేత వేస్తూ ఉంటుంది. అప్పుడు గౌరి ఇలా అనుకుంటుంది, ఇది మరీ అడవి లోపలికి వెళ్ళలేదుగా, పెద్దగా ప్రమాదం ఏం జరగకపోవచ్చులే, ఎందుకు మళ్ళీ దాన్ని పిలవడం, అది మాట వినదు అని అనుకుంటుంది. అప్పుడు అటుగా వచ్చిన సింహ, అది అడవికి మృగరాజు. సింహ శాంబవిని చూసి గర్జిస్తుంది. దాని గర్జనకు అడవిలో మిగతా జంతువులన్నీ హడలిపోతాయి. సింహ గర్జన విని శాంబవి భయపడి గౌరి ముందుగా స్పందిస్తుంది. తన మందనంతటినీ తీసుకొని శాంబవిని కాపాడడానికి గౌరి పరిగెడుతూ అక్కడికి వస్తుంది. సింహ తనను ప్రమాదంలో నెట్టేలోపే శాంబవి సింహాన్ని ఎదిరించి నిలిచేలా గౌరి ముందుగా తనే సింహాను భయపెడుతూ నిలుస్తుంది. అప్పుడు సింహ ఇలా అనుకుంటుంది, అమ్మో ఇవన్నీ చాలా ఐకమత్యం, నేను ఇక్కడి నుంచి నిష్క్రమిస్తే మంచిదేమో అని వెనుతిరుగుతుంది. ఇలా శాంబవిని రక్షించి తిరిగి గౌరి శాంబవిని ఆదరిస్తుంది. అప్పుడు శాంబవి తను చేసిన పనికి గౌరిని క్షమాపణ అడుగుతుంది. నన్ను క్షమించండి, మీరు వద్దన్నా వినకుండా నేను అడవిలో ఏముందో చూద్దామని తెలియక వెళ్ళాను. ఇంకెప్పుడు మీ మాటకు ఎదురు చెప్పను, పెద్దల మాటే వింటాను అని అంటుంది. అప్పుడు గౌరి, సరేలే జరిగిపోయిందిగా, వదిలే, ఇంకెప్పుడు అలా చేయకు మరి, తెలిసిందా అనని తీయగా హెచ్చరిస్తుంది. ప్రేమగా ఆలిస్తుంది. తర్వాత అదంతా దూరం నుండి గమనిస్తూ ఉన్న రాఘవయ్య తన ఆవులను చూసి సంతోషంగా దేవుడికి నమస్కారం చేసి ఆవుల వైపు చేయి ఊపుతూ ఉంటాడు. ఇలా తన ఆవుల మందతో రాఘవయ్య క్షేమంగా ఇంటికి చేరుతాడు. ఇలా వారి జీవితంలో ఒక రోజు ముగుస్తుంది. పిల్లలు, ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, పెద్దలు ఏదైనా వద్దు అని చెప్పారంటే దాని వెనుక చాలా బలమైన కారణం ఏదో ఉంటుంది. అది మనం చిన్నపిల్లలం కాబట్టి గ్రహించలేమేమో, కానీ పెద్దవాళ్ళైతే మన మంచికే చెప్తారు. సరేనా? మీరు కూడా మీ అమ్మా నాన్నల మాట ఖచ్చితంగా వినండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కథను మీ స్నేహితులకు ఫార్వర్డ్ చేయండి. ఉంటాను, మీ అమ్మ.
చెప్పే కథలు.